తీసుకోమన్నాడు? ద్రాక్షారసాన్ని ఎందుకు తీసుకోమన్నాడు? తీసుకుంటున్న వారంగా మనం ఏం చేయాలని దాన్ని మనకిస్తున్నాడు. పాపం బలి కోరితే తన సోదరులందరినీ తానే బలి ఆయను, ఆ త్యాగం ఎందుకని? పాపం బలి కోరితే తన సోదరులందరినీ తానే బలి ఆయను, ఆ త్యాగం ఎందుకని? నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించు, యేసువలే నీ బ్రతుకులోన చూపించు. తన దేహమునే రొట్టెగా ముక్కలు గావించి నీ ఆకలి తీర్చే ఆహారంగా అందించి, తన రక్తమునే ద్రాక్షారసముగా చిందించి నీ దాహం తీర్చే పానీయంగా అర్పించి బలి అయిపోయాడు ప్రభువు సిలువలో. బలి కోరుతున్నాడు అదే ప్రభువు నీ బ్రతుకులో. ఇదే ఇదే ప్రభు బల్ల పరమార్థం, ఇదే ఇదే ప్రభువు బల్ల పరమార్థం. పాపం బలి కోరితే తన సోదరులందరినీ తానే బలి ఆయను, ఆ త్యాగం ఎందుకని? ఆ గిన్నెలో యేసు శరీరంతో అనుభవించవలసిన మహాశ్రముంది, మహాశ్రముంది. ఆ గిన్నె గురించి యేసుక్రీస్తు ప్రభు వణికిపోయాడండి. తెలుసా మీకు? ఆ గిన్నెలోనిది తాగటానికి యేసు వణికిపోయాడు. యేసంతటి మహానుభావుడే ఆ గిన్నెలోనిది తాగటానికి వణుకుతుంటే వీళ్ళు తాగేయగలరా? వీళ్ళు తాగేయగలరా? అంత ఈజీనా? దేవుని స్వరూపముందుకొని సమానంగా ఉన్నా గాని విడువలేనిదా భాగ్యమని ఎంచుకొనక తగ్గించుకొని ఆ ఆ ఆ దేవుని స్వరూపముందుకొని సమానంగా ఉన్నా గాని విడువలేనిదా భాగ్యమని ఎంచుకొనక తగ్గించుకుని దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తుని చేసుకొని శిలువ మరణమున కప్పగించుకుని విధేయతను తను కనుపరుచుకొని ఆకారంలో మనుషుడుగా కనిపించాడు. ప్రాణార్పణముగా తానే పోయబడినాడు. ప్రాణము లక్ష్యము చేయక నీకై విడిచాడు. నీ పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు. ప్రాణం పెట్టాడు ప్రభువు ప్రేమతో. ప్రాణం పెట్టబద్ధులంటున్నాడు తన వారితో. ఇదే ఇదే ప్రభువు బల్ల పరమార్థం, ఇదే ఇదే ప్రభువు బల్ల పరమార్థం. పాపం బలి కోరితే తన సోదరులందరినీ తానే బలి ఆయను, ఆ త్యాగం ఎందుకని? జ్ఞాపకం చేసుకోండి అర్థం ఏంటో తెలుసా? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను మర్చిపోకండి అంటే అర్థం ఏంటో తెలుసా? ఇతను ఏదో పని చెప్పాడు అతనికి. కొంచెం నా పనిని జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే నా పనిని జ్ఞాపకం చేసుకోండి. అది దాని ఆ మాటలోని భావం అది. మీరు దీనిని తాగునప్పుడెల్లా, మీరు దీనిని తిన్నప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. రొట్టె పట్టుకుని విరిచాడు, శిష్యులందరికీ ఇచ్చాడు. ద్రాక్షారసమును పంచాడు, పనిని జ్ఞాపకం చేశాడు. రొట్టె పట్టుకుని విరిచాడు, శిష్యులందరికీ ఇచ్చాడు. ద్రాక్షారసమును పంచాడు, పనిని జ్ఞాపకం చేశాడు. వివేచనతో తిని త్రాగమన్నాడు, సువార్త భారం మోయమన్నాడు. ప్రాణాన్ని ద్వేషించమన్నాడు, తనను పోలి జీవించమన్నాడు. పాపుల పాదాలే పరిశుద్ధుడు కడిగాడు. నీ కొరకై తానెంత తగ్గించుకున్నాడు. తన రూపాన్ని నీలో చూడాలన్నాడు. అందుకే నిన్ను తనను తిని త్రాగమన్నాడు.
లోకమందు ఉందా ఇంతటి ప్రేమ? ఈ ప్రేమ లేకపోతే అది క్రైస్తవ్యమా? ఇదే ఇదే ప్రభువు వల్ల పరమార్థం. ఇదే ఇదే ప్రభువు వల్ల పరమార్థం. పాపం బలి కోరితే తన సోదరులందరినీ తానే బలి ఆయను, ఆ త్యాగం ఎందుకని? పాపం బలి కోరితే తన సోదరులందరినీ తానే బలి ఆయను, ఆ త్యాగం ఎందుకని? నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించు, యేసువలే నీ బ్రతుకులోన చూపించు. నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించు, యేసువలే నీ బ్రతుకులోన చూపించు. తన దేహమునే రొట్టెగా ముక్కలు గావించి, నీ ఆకలి తీర్చే ఆహారంగా అందించి, తన రక్తమునే ద్రాక్షారసముగా చిందించి, నీ దాహం తీర్చే పానీయంగా అర్పించి బలి అయిపోయాడు ప్రభువు శిలువలో. బలి కోరుతున్నాడు అదే ప్రభువు నీ బ్రతుకులో. ఇదే ఇదే ప్రభువు వల్ల పరమార్థం. ఇదే ఇదే ప్రభువు వల్ల పరమార్థం. పాపం బలి కోరితే తన సోదరులందరినీ తానే బలి ఆయను, ఆ త్యాగం ఎందుకని? తీసుకున్నావా? నీ శరీరం నలగొట్టబడాలి, అది నీకు ఇష్టమైతే రొట్టె తీసుకో. ద్రాక్షరసం తాగుతున్నావా? నీ రక్తం అనేకుల కొరకు పనంగా పెట్టాలి, అది నీకు ఇష్టమైతే తాగు. ప్రభువు మన నిమిత్తం తన ప్రాణం పెట్టాడు. నువ్వు నీ సహోదరుల నిమిత్తం ప్రాణము పెట్టబద్దుడవై ఉన్నావని మర్చిపోకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ప్రభువు బల్లంటే మనం బలైపోవటమేనండి. ప్రభువు బల్లలో చెయ్యి ముంచుతున్నావంటే, ఇదిగో ప్రభు నేను బలి కావడానికి సిద్ధంగా ఉన్నాను, నేను కూడా నీ కోసం బలైపోతాను ప్రభు. స్టెఫన్ అలాగే బలైపోయాడండి, యాకోబు అలాగే బలైపోయాడండి దేవుని పనిలో, పేతురు అలాగే బలైపోయాడండి దేవుని పనిలో, ఒక పౌలు అలాగే బలైపోయాడండి దేవుని పనిలో, ఒక తిమోతి, ఒక ఎపఫ్రోదితు, ఒక త్రోఫీము, ఇలా ఎందరో బలైపోయారు ప్రియులారా. ప్రారంభ సంఘ క్రైస్తవులు బలైపోయారు, తమ చరస్థిరాస్తులు అమ్మేశారు సువార్త పని నిమిత్తం. రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, అడవులలోనూ సొరంగాలలోనూ గుహలలోనూ సంచరించారు. ఇన్ని కష్టాలు బాధలు అనుభవించింది ఎందుకో తెలుసా? ప్రభువు బల్ల పరమార్థం వాళ్ళకు అర్థమయ్యింది కాబట్టి.